హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఆర్థిక సంవత్సరం నుండి వస్తున్న కొత్త పన్ను విధానంపై క్లారిటీ, అలాగే సోషల్ మీడియాలో ఏదైతే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని తిప్పికొట్టిన కేంద్రం అండి. సో ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏప్రిల్ 1 నుంచి పన్ను స్లాబుల్లో అయితే మార్పు. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఈ విధంగా చెప్తోంది. కొత్త పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ చేంజెస్ అండి. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఆర్థిక సంవత్సరంతో పాటు కొత్త ఏడాదిలోకి ఆర్థిక సంబంధమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయా అన్న సంగతి తెలిసిందే. సో అయితే ఇదే సమయంలో పలువురు తప్పుడు వార్తలను అయితే సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేస్తూ ఉన్నారండి. ఏదైతే కొత్త పన్ను విధానంలో మార్పులు వస్తున్నాయో అవన్నీ కూడా వారు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటికీ కేంద్రం అయితే ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. ఇక ఈ నెల ఏప్రిల్ 1 నుంచే 24-25 కొత్త సంవత్సరం అయితే మొదలైంది ఆర్థిక సంవత్సరం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫుల్ పేరిట పలువురు తప్పుడు సమాచారాన్ని అయితే వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి కూడా తప్పుదారి పట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తూ పన్ను విధానానికి సంబంధించిన కీలక అంశాలని ట్విట్టర్ వేదికగా అయితే పోస్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 1 ఏప్రిల్ 2024 అంటే ఈ నెల 1 నుండి పన్ను విధానంలో కొత్తగా మారేదేం లేదు. అలాగే ప్రస్తుతం పాత పన్ను విధాన స్థానంలో సెక్షన్ 115 BAC 1A కింద న్యూ ట్యాక్స్ రిజిమ్ అంటే కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో అయితే ప్రవేశపెట్టారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచే కంపెనీలు, సంస్థలు వంటివి కాకుండా వ్యక్తులందరికీ అంటే ఇండివిజువల్గా కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్గా వర్తింపజేస్తుంది. సో పన్ను రేట్లు కొత్త పన్ను విధానంలో తక్కువగా ఉంటాయి. అయితే పాత ట్యాక్స్ విధానంలో కల్పిస్తూ సెక్షన్ 80C సహా ఇతర మినహాయింపులు కొత్త విధానంలో లేవు. కేవలం స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం 50,000, అలాగే ఫ్యామిలీ పెన్షనర్కి 15,000 మాత్రమే ఉంది. సో ఇవే అండి, కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చేసింది. సో ఏవైతే ఏప్రిల్ ఫుల్ పేరిట సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టేసింది.